హలో! హాయ్ అండి. ఈరోజు మనం చేయడానికి ఈ ప్రాసెస్ అన్నీ రెడీ చేసుకుంటున్నామండి. ఒకసారి చూడండి మసాలా చేయడానికి పచ్చెనగపప్పు, కరివేపాకు, చూడండి చెక్క, మగ్గ, ధనియాలు, జీలకర్ర, 2 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. కొత్తిమీర తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఐటెమ్స్ వాడక మాత్రం రెడీ చేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఒక గంట ముందర నానబెట్టాను పచ్చెనగపప్పు. ఎక్కువ నానకూడదండి. మోయినంగానే నానాల. ఇగో టమోటాలు, చింతపండు, ఒక అరకిలో టమోటాలు, చింతపండు తీసుకున్నానండి. ఇది పులుసుకి, ఈ పులుసుకి ఇదిగో రెడీ చేసుకుంటున్నామండి. మనం తిరగమాత గింజలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని బాగా దోరలుగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ పచ్చెనగపప్పు ఎక్కువ నానినా బాగుండదండి. కొంచెం మోయినంగా ఒక గంట అయితే సరిపోద్ది. ఒక 75% నానబెట్టుకుంటేనే బాగుండేది, ఎక్కువ నానేదానికి అడిగి కూడా. అప్పుడు మనం కొంచెం మిక్సీలో కొంచెం పలుకుగా బారుగా ఉంచుకొని మిక్సీకి వేసుకోవాలా. అదిగో చూడండి తిరగమాత కూడా ఏగొచ్చేసింది. మనం కొంచెం ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసి పెట్టి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. తిరగమాత అది కూడా ఒక దోరలుగా వేయించుకొని నూనె కూడా కొంచెం ఒక రవ్వ ఎక్కువగానే వేసానండి. తిరగమాతకి నూనె పడితేనే మనకు బాగా టేస్ట్ ఉండేది. శనక్కాయ నూనె నేను వాడేది. ఆ శనక్కాయ నూనె వేసుకున్నానండి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు తీసేసుకుంటున్నాము. చూడండి ఇప్పుడు టమోటాలు ఒక హాఫ్ కేజీ టమోటాలు తీసుకున్నాను నేను. అవి సన్నగా కోసుకొని మీడియంలో వేసేసుకొని కుక్కర్లో వేసేస్తున్నానండి నేను. తొందరగా అవ్వద్దని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాను. అదే కాక కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోద్ది ఒక్క విజిల్కేను. నీకు పులుపు చింతపండు కొంచెం లైట్గా చింతపండు వేసుకున్న ఆ పులుపు ఈ పులుపు సరిపోద్ది. మనం మామూలుగా వేయిస్తే కొంచెం గుజ్జులాగా అవ్వదు టమాటా, దాంట్లోంచి పులుపు వస్తుందో రాదని చెప్పేసి బాగా నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి. చూడండి బాగా దోరలుగా ఏగిపోయినాయి తిరగమాత. ఇంక ఇప్పుడు మనం టమోటాలు తీసుకొని ఒక హాఫ్ కేజీ టమోటా కోసి పెట్టుకొని ఉండాలండి సన్నగా. ఆ కోసిన టమోటాలు తిరగమాతలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము చూడండి టమోటా వేసేసుకుంటున్నాను. ఒక పావు కిలో తీసుకున్నానండి పచ్చెనగపప్పు, హాఫ్ కేజీ టమాటాలు వేసుకున్నాను. కొంచెం విడిగా కూడా ఉంటాయిలే పప్పు అని చెప్పేస్తే వడ ఉంటుందని చెప్పేసి 4 వడలు పక్కన పెట్టేద్దామని చెప్పి పావు కిలో తీసుకున్నాను. ఈ టమాటాలు హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను చూడండి. ఉప్పు కొంచెం వేసినాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ వడలో వేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా మోయినంగా వేసాను. కావాలంటే వేసుకోవచ్చని ఒక హాఫ్ స్పూను పసుపు వేసానండి. చూడండి బాగా కలిపేసి కుక్కర్ కట్టేసుకుంటే ఒక్క విజిల్ చాలండి. గుజ్జులాగా అయిపోద్ది. బాగా నూనెంతా పట్టేస్తుంది దాని టమోటాలకి. ఒక్క విజిల్ సరిపోద్ది. మనం కుక్కర్ కట్టేసుకుంటున్నాం. ఇప్పుడు కుక్కర్ కట్టేసుకొని ఒక్క విజిల్ రానిచ్చుకొని తీసుకోవాలి. ఇగో పచ్చెనగపప్పు మిక్సీకి వేసినానండి. ఒక 75% దాకా నలిగింది. ఒక్క ముక్కగానే ఉంచినాను. మనం తినేటప్పుడు వడ బాగా టేస్ట్గా ఉంటుందని. అది కాక గట్టిగా ఉంటే పులుసు పీల్చుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. కొంచెం బద్దబారుగా ఉంటేనే పులుసు కూడా బాగా ఈజీగా లాక్కుంటుందండి వడలోకి. అప్పుడు మనకు టేస్ట్ ఉంటుంది బాగా. అది వడిపిండి అరకంత కలిపి పెట్టుకుని టమాటా అది కుక్కర్లో అయిపోయిందండి ఒక్క విజిల్కే. చూడండి ఎంత గుజ్జులాగా అయిపోయిందో, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు బాగా నలిపేసుకొని రసం తీసి పెట్టుకున్నానండి. ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు మనం కూరలో పోసేసుకుంటున్నాం చూడండి. ఆ విధంగా చేసుకోవాలి. మసాలా భలే టేస్ట్గా ఉంటుందండి. దాంట్లో చెక్క, మగ్గ, కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటున్నాం కాబట్టి ఈ పులుసులో ఉడికాక మంచి కమ్మగా ఉంటుంది. అదిగో చూడండి ఎడల్పుగా కాకుండా గుంతలాగా అట్లా అరచేతులు వేసుకొని చిన్న ఉండలాగా చిట్టి చిట్టి వడల్లాగా చేసేసుకుంటే బాగుంటుందండి. చూడండి చిట్టి చిట్టి బాగా మసాలా పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇదిగో చూడండి ఒక 15 వడల దాకా పట్టుద్దండి. పులుసు ఎక్కువ వేస్తే మళ్ళీ పులుసు లేకుండా ఇనికిపోయినట్టు అవుద్ది. అందుకని దానికి తగినట్టుగా ఒక 15 వడల దాకా వేసేసుకుంటే సరిపోద్ది ఆ పులుసుకి, ఆ వడకి. మోయినమైన వడ చేసుకోవాలండి. చిన్న చిన్న వడలుగా చేసుకోవాలా. ఇగో రెడీ అయిపోయింది మన వడలు. చూడండి ఇప్పుడు మనము పులుసులో ఉడుకుతా ఉంటే వేసేసుకొని అన్నీ వేసేసిన తర్వాత ఆపేసుకుంటే ఒక 10 నిమిషాలు అట్టు ఉండంగానే అంతా పీల్చుకొని గుజ్జు గుజ్జుగా అయిపోద్దండి.
వేసేసినాను. కొంచెం పిండికి వడ పక్కనకి అని చెప్పాను కదా, కొన్ని తినాలనుకున్నాం మేము. కొంచెం వడపిండి తీసి పెట్టుకొని చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ కొంచెం పెద్ద సైజ్ చేశాను వడ. కూరలోకైతే చిన్న చిన్న చిట్టి చేసేసినానండి. అదిగో మా తోటలో అరటికాయలండి. మేము వంట చేసుకుంటుంటే అరటికాయలు తెచ్చిపెట్టిండు. అందుకని ఒకసారి అరటికాయలు కూడా అటు చూపిస్తున్నా మీకు. మన తోటలో ఈ కోతులు ఉంచో లేకపోతే అరటికాయలుగా ఉండే మాకు తోటలో. ఇక చూడండి వడ కొంచెం 10 నిమిషాలు ఆగాక అది మూత తీస్తే అంత గుజ్జులాగా అయిపోయింది. చూడండి, ఆ మాత్రం పులుసు ఉండాలి. ఇంకా మనం తినబోయేలకు పులుసు ఇంకా తగ్గిపోద్ది. చూడండి, వడ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగానండి. చూడండి ఎంత కమ్మగా ఉంటుందో ఈ మసాలా పులుసు. ఒకసారి ట్రై చేయండి మీరు. ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి నాకు. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఈ చిట్టి మసాలా వడ